అండి మనుషుల సందర్భంలో పడి నన్ను మర్చిపోయారు మీరు. అబ్బా ఏమండి తమ్మళం వేసుకుంటారు వేసుకుంటే గుండెలు డెక్కెట్టి తెచ్చేంత పని ఇది. ఏమండి చిలకలు చిలకలు చుట్టిస్తానండి. మీరు చిలకలు చుట్టిస్తారు బాగానే ఉంటదండి. అవి కడుపులో పిలకలు వద్దులేండి. అంత పరదు కానీ అత్త కొంచెం పోయమంటారా? అత్తరు రాసి బిత్తర చేద్దామని. అయ్యో అలా కాదండి. ఏమండి ఇదంతా వద్దు కానీ గంధము కాస్త పొయ్యమంటారా? అదైతే మందంగా పోయిన అందంగా ఉంటది. ఇంకా నయం ధర్మార్పడు కోలాడండి. అలా నీ అమ్మ కడుపు మంచి మూడో చెడగొట్టే కదా ముండ నోటి కాడ తీసేపోదా ముండ ఎవరు అమ్మా అమ్మా చేపకున్న చేదాటి పొనితటే. అమ్మా ఏమిటి అల్లంలో వరపులే కానీ కుప్పలో ఎత్తులు ఇవ్వనట్టు సుబ్బారావు గారు ఏమన్నా పిండాడా పైకి ఎగజైపాడే? అమ్మా చేపకున్న చేదాటి పొనితునా మొత్తం తీసుకున్నానమ్మా. తీసుకో. ఇవి అమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మా పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి వరడ మొత్తం కలుగుతాడమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడు గారి సంగతి వెళ్ళమ్మా. ఈ వచ్చిన ఆయన నాడా కొరవచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కింద గిల్లుడు ఎందుకు రొల్లుడు ఏ తిడతారండి? నీకు అది పెరిగింది కానీ బుద్ధి పెరగల. ఏది వయసు ఏందా మగ నిండా? అమ్మాయే అమ్మాయి అమ్మాయే అమ్మాయి లవ్ లో అనేకం చేసుకున్నావు. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే చెప్పండి బాబు. అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? అదే గన్నం తీసి సొనలో వేసి బ్రష్ తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతుంది. లతప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమన్నా టాకింగ్ చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాల్ అని చెప్పి జరిగిన వారని చెప్పి రేపు జౌకలో దివాలని చెప్పి ఇక నువ్వు కాలం చేయని అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర బాబు గారు పిలుస్తున్నారు రావే. పోయిలే అమ్మ కడుపు మాడ. లతప్ప
కూర్చోడు కాదమ్మా, చిన్నమ్మాయి కదా. చిన్నమ్మాయి బాబు, ఆ? చిన్నమ్మాయి. అప్పుడు బాగలేదంటివే. అమ్మాయికి ఏ పని చేత కాదు, పనికి పెరిగిలేదంటివే. నేను అన్నానా? ఆ. ఏమో బాబు, పెద్ద ఉండను కదా, గుర్తు లేదులే నాయన. అదే అప్పుడు ఆ మాట అన్నావు, నాకు గుర్తుంది. ఇప్పుడు పనికి వస్తుంది బాబు. అమ్మాయి నన్ను చూసి భలే దడుచుకుంది. అవును నాయన. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర దేనికి? మై చేత అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా. తమరు భయపడ్డారు, తమరు 2 చేపించుకోండి. మనకేసేవాళ్ళు వేసేర్లు అయిపోయింది వారం. మాకు అక్కర్లేదులే నాయన. సుబ్బారావు బాబు గారే. మన బావ గారా? అవునమ్మా. మన బావ గారు అయితే నాకేం భయమే. ఎన్నిసార్లు రాలేదు మన ఇంటికి? లడ్డూ మిఠాయి ఎన్నిసార్లు తేవాలి? బాగా వస్తుంది మా అక్క. ఏమి కాంబినేషనే నీ అమ్మ కడుపులు మాడ. ఒకళ్ళు ఉయ్యటం, ఒకళ్ళు దొడవటం. అమ్మా నేను ఉంచుకుంటానే. ఉంచుకోవడానికి ఉపయోగపడుద్దమ్మా, అమ్మా. వేసుకోవడానికి చూడమ్మా. అది కాదమ్మా, అరే కండవాన్ని ఉంచుకుంటానన్న అయినా కానీ ఉంచుకోవడానికి నాదనుకున్నామైంది మయ్యది. ఎప్పుడు చూసినా నువ్వు వేసుకోవడం సరిపోయింది. మయ్య ఏ వస్తువు తెచ్చినా 5-6 సరిపోయాడు తెస్తాడు మయ్య. నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి, బయట వేయడం తెలవదు నీకు. నేను వేస్తాను రవి. సరిపోవట్లేదు కదా రే. సరిపోయేతాడు, నేను చూస్తాగా, నీకెందుకు? సరిపెడతావు. అదే సరిపెడతావు. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ చూపి పైన పిన్ను ఊడిపోతాం. ఆడొక పిన్ను పెట్టి కింద ఆరం ఉండాలి, మేకు దిగొట్టడం ఊడిపోవాలి. ఏమే వారం ఈ వారం? ఏమి ట్రైనింగ్ ట్రైనింగ్? ఏంది అసలు ఏ వారం అసలు? చిన్నపిల్లని పట్టుకొని. అమ్మా అమ్మా నాకు కోట్ కావాలి. సరే వేసుకున్నా ఏమన్నారండి? మీరు వేసుకున్నాను వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అయితే వద్దులే నాయన. భలే వేసా. కోటు మిగిలింది. బాగా చలి పుడుతుంది, చలి వేస్తుంది. నీకు నేను చేర్చుకుందాము. మరేమో కోటు కావాలమ్మా. ఆ కోటు ఉతికి 6 నెలలు అయిందంటమ్మా, దాని జోలి మనకు వద్దమ్మా. నీ కళ్ళేటే ఎర్రకున్నాయి. కళ్ళు ఎర్రంగా ఉన్నాయి. ఏడ్చావా? కాదమ్మా, 4 రోజులు జ్వరం తగులుతుంది. ఇప్పుడు బాధలు వాళ్ళు. అవునా అవునా అమ్మా. మీ బావగారు తెగ బాధపడుతున్నాడే. మీ బావగారు కంటే మైసెట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అవునమ్మా, బాగా పైకి కట్టేశారు. అందుకనే కట్టింది. వాళ్ళు చెప్పినట్టు మనం ఏం లేదని. వాళ్ళ కోసమైనా సరే కాక మంచి పాట ఒకటి పాడదు. నడకలో పదమ సింగపు అడుగులున్న మనగాడా, నేనిలో పసిడి వల్లల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్నవాడా. బావా రావా రా రా. బాబు పోదాం పని పెద్ద ముండను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. అదే రారా కౌగిలించే రాజరా నిరంగే గాయం నీగే. రారా కౌగిలించే రాజరా నిరంగే గాయం.
నాన్నగారు వచ్చారు. ఏది మైకిన కాదా ఉందా? ఏ ఎడుబావులు ఎందుకు? ఎటు? అటు. ఎటు? వచ్చాడు మీ నాయన నాన్నగారు. ముంచారు కొంపీళ్ళే అమ్మ కడుపులు మాడ. ముంచారు కొంపీళ్ళే అమ్మ కడుపులు మాడ. కళాభివందనాలు. ఎందుకంటే అన్నగారు ఓన్లీ సుబ్బిశెట్టి, శ్రీహరి, చింతామణితోటే సీన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత మరలా భవానీ శంకరుడు, ఒక మంచి భవానీ శంకరుడు ఈరోజు కొత్తగా మీకు పరిచయం కాబోతున్నాడు. గుడిపూడి గోవింద్ గారని వినుకొండ లెక్చరర్ గారు అబ్బాయి, మంచి గాత్రం బాగా పాడతాడు. మంచి హరిశ్చంద్రుడు, యూత్ మంచి వేషం బాగుంటుంది, పాట